హంసా ఏమిటి నాకు హింస? హంసా ఇదేంటే కూరలో ఎంత ఉప్పేసావు? మీరే కదా చెప్పింది. నేనేం చెప్పానే? కూరలో ఉప్పు ఎక్కువేమన్నానా? మీరే కదండి చెప్పింది అన్ని రేట్లు పెరిగిపోయాయి, దేని రేటు తక్కువగా ఉంటే అదే ఎక్కువ వేసి వండమని. ఉప్పు రేటే తక్కువగా ఉంది, అందుకే వేశాను. ఇంకా నయ్యం, నీళ్లు ఫ్రీగా వస్తాయి కదా అని నీళ్లు పోసుకుని తినమని చెప్పలేదు. రేట్లు అన్నాక పెరగకుండా ఉంటాయా? కాలంతో పాటు మారాలి, తప్పదు. మీరు మీ పిసినారితనం వల్ల నాకు పిచ్చెక్కుతుంది. నా లెక్క మారుతుండాలే కాలంతో పాటు. అబ్బా నువ్వేం మారేవరా అంతలాగా? అదేంటి సార్ అట్లంటారు? ఎండాకాలంలో రోజు స్నానం చేసేటోడిని, ఇప్పుడు చలికాలం కదా ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు చేస్తానా? ఛీ చెత్త వెధవా. అయినా అలా ఎలా ఉంటావురా స్నానం చేయకుండా? అన్నట్టు యాదగిరి, నువ్వు వచ్చేదారిలో అక్కడ పసుపు కుంకుమ నిమ్మకాయలు అన్ని వేశారు, దాటి వచ్చావా ఏంటి? సైన్స్ టెక్నాలజీలో అభివృద్ధి సాధించి పక్క గ్రహాలకు కూడా వెళ్ళొస్తాను మనిషి గాని, చౌరస్తాల వారేసిన నిమ్మకాయలు మాత్రం దాటలేకపోతాడు. ఏందో గీవింత. అరే ఇదేంట్రా? నేనేం చెప్పాను నువ్వేం చేసావు? ఒక్క పని తిన్నంగా చెయ్యవు. ముందేమో పనిలో జాయిన్ అయ్యేటప్పుడు నాకు అన్ని పనులు తెలుసని చెప్పి జాయిన్ అయ్యావు, ఇప్పుడేమో ఇదిగో ఇలా చేస్తున్నావు. ఎందుకు సారు అంత కోపం? ఇవన్నీ పనిలో పెట్టుకుంటప్పుడు ముందే ఆలోచించుకోవాలి. అయినా నాకు అన్ని పనులు తెలుసు అని చెప్పినా గానీ వచ్చని చెప్పినా చెప్పలే కదా. మీరు చేసి చూపిర్రి, నేను చేస్తా. ఈ మాత్రం దానికి నిన్ను పనిలో పెట్టుకోవడం ఎందుకురా? తీసి పాడైచ్చన్నమాట. తీసేస్తే తీసేయిర్రి, నాకేం పని దొరకదా బయట? బొచ్చడి పనులున్నాయి, మీ దగ్గర రావడానికి ఎవ్వలేడు. ఏవండి, యాదగిరికి మన డబ్బులు ఎక్కడ దాస్తాం, మనం ఎక్కడికి వెళ్తాం, ఏం చేస్తాం అన్నీ తెలుసు. ఇప్పుడు పనిలోంచి తీసేశారనుకోండి, అన్నీ అందరికీ చెప్పేయచ్చు, లేదా తనే వచ్చి తీసుకెళ్ళిపోవచ్చేమో. పైగా మీరిచ్చే జీతానికి యాదగిరి లాంటి పనోళ్లే ఎక్కువ. అవునే, మొన్న ఈ మధ్య ఓ యువతి జాబ్ మానేశాక దానికి కారణమైన మేనేజర్ మీద రివెంజ్ తీర్చుకునే ప్లాన్ చేసిందంట. ఆ కంపెనీలో ఎంప్లాయర్ పాస్వర్డ్లు మార్చేసి తనని హేళనగా చూసిన వాళ్ళందరికీ గుణపాఠం చెప్పాలని ఇలా చేసిందంట. పైగా ట్విట్టర్లో పోస్ట్ కూడా పెట్టింది. అందుకే మీరు జాగ్రత్తగా ఉండండి. ఏంటో ఈ జీవితం, బాస్ అయ్యుండి పనోడిని కూడా తిట్టలేకపోతున్నాను. హింసరాజు హంసరాణి. ఇది EFM, మీ FM.